నెల్లూరు జిల్లాలో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలను అత్యంత పగడ్బందీగా ఆదర్శవంతంగా నిర్వహించేందుకు పార్టీ కమిటీలు రంగంలోకి దిగాయి. కిసాన్ సేజ్ లో జరిగిన మహానాడు సన్నాహక సమావేశంలో ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మహానాడును స్వచ్ఛ మహానాడుగా రూపొందించాలని నిర్ణయించారని తెలిపారు. హైజీన్ అండ్ బ్యూటిఫికేషన్ కమిటీ కో కన్వీనర్ గా ఉన్న తాను ఈ పసుపు పండుగలో శానిటేషన్ మరియు పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. నెల్లూరులో జరగబోతున్నటువంటి మహానాడుకు సంబంధించి సన్నాహక సమావేశం పార్టీ పెద్దలు అచ్చెన్నాయుడు గారు, అనగాని సత్యప్రసాద్ గారు, జిల్లా అధ్యక్షులు బీదా గారు, వేమిరెడ్డి గారు, ఇట్లా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో అన్ని కమిటీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి హైజీన్ అండ్ బ్యూటిఫికేషన్ కమిటీకి నన్ను కో కన్వీనర్గా, గౌరవ మంత్రులు సుభాష్ గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది. శానిటేషన్ పరంగా మీ అందరికీ తెలుసు, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి గౌరవ ముఖ్యమంత్రి గారే సారథ్యం వహిస్తూ స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం దేశానికి ఆదర్శప్రాయంగా నిలవాలని వారు పనిచేస్తున్నారు. మరి ఈ మహానాడును కూడా ఒక స్వచ్ఛ మహానాడుగా దీన్ని రూపొందించడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శానిటేషన్ పరంగా ఎక్కడా లోపాలు జరగకుండా, అది టాయిలెట్స్ విషయంగా కానివ్వండి, గార్బేజ్ డిస్పోజల్ విషయంగా కానివ్వండి, అదేవిధంగా ప్లాస్టిక్ వాడకాన్ని కూడా సాధ్యమైనంత వరకు తగ్గించాలి, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్నే వాడాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకుని మా కమిటీ పనిచేస్తోంది. ఆ రకంగా నెల్లూరులో జరగబోతున్నటువంటి మహానాడుని ఒక స్వచ్ఛ మహానాడుగా మేము రూపొందించి భవిష్యత్తులో మరి ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు వాటన్నిటికి కూడా ఈ మహానాడు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా కూడా మా కమిటీ గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారి సారథ్యంలో పనిచేయబోతోంది.